Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, the verse for today's meditation is taken from the book of Genesis, chapter 22, verse 5. ఈరోజు మన ధ్యానం కొరకు ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడింది. I and the lad will go yonder and worship and come again to you. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చెదం. I think this is a trial that is perhaps the hardest of all. నేను అనుకుంటా పరిశోధనలన్నిటిలో కన్నా చాలా కఠినమైనటువంటి పరిశోధన. And it is to this incident in the life of Abraham now we arrive. ఇది ఇప్పుడు అబ్రహాము జీవితంలో సంభవించిన సంగతి, అది మనం చూస్తున్నాం. And in the 22nd chapter of Genesis, ఆదికాండం 22వ అధ్యాయంలో it is one of the most famous stories in the Bible. బైబిల్ గ్రంథంలో ప్రఖ్యాతి అయినటువంటి విషయాలు ఇదొకటి. That is the Abraham offering up his son Isaac. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించుట. I think anyone can see in this account of Abraham offering his son Isaac as a burnt offering. నేను అనుకుంటా ఎవరైనా కానీ అబ్రహాము తన కుమారుని అర్పిస్తున్న దహన బలిగా అర్పించుచున్నట్టుగా మనం గ్రహిస్తున్నాం. And everybody can see a remarkable foreshadowing in the Old Testament of the work of Christ in the New Testament. క్రొత్త నిబంధనలో క్రీస్తు జరిగించే కార్యము పాత నిబంధనలో ఒక ఛాయగా అందరూ కూడా దీన్ని It గమనించగలుగుతారు. seems to me that no one watching old Abraham binding his dear son on the altar. ఇక్కడ ఎవరు కూడా వృద్ధుడైనటువంటి అబ్రహాము తన యవనస్తుడైనటువంటి కుమారుని బలిపీఠం మీద పెట్టి తన కట్టివేసినట్లుగా ఇప్పుడు మనం చూడడం లేదు. Nobody is seeing, all alone he is binding his son. ఆయన తన కుమారుని ఆ విధంగా బలిపీఠం మీద కట్టేస్తున్నప్పుడు ఎవరు చూడడం లేదు. When nobody is seeing, this old Abraham is binding his dear son. ఎవ్వరు లేనప్పుడు ఎవరు చూడడం లేదు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము తన కుమారుని కట్టి బలిపీఠం మీద పెడతాడు. And it is heartbreaking within him because see, same thing we can see in the New Testament. తన హృదయాన్ని బద్దలు చేసేటువంటి సంఘటన అది. అదే క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం. It is a parallel with God sending his own son to the Calvary mountain centuries later. ఆ తర్వాత శతాబ్దాల తర్వాత దేవుడు తన ఏకైక కుమారుని ఆ కల్వరి కొండ మీదకి పంపించిన దానికి సమాంతరమైన సాదృశ్యం. I want to touch on that aspect as we go through this story. ఈ చరిత్రని మనం చదువుతుండగా ముందుకు సాగుతుండగా నేను ఒక విషయం పైన గమనిక పెట్టాలని. But I wish primarily to dwell on the individual application to our own hearts. అయితే ప్రధానంగా వ్యక్తిగత మన సొంత హృదయాలను దీన్ని అన్వయించుకుని చేసుకునే దాని గురించి పరీక్ష కలిగి ఉండాలి. As we see the life of Abraham, అబ్రహాము జీవితాన్ని మనం చూస్తుండగా you notice that God has written this man's story in such a way that he is a sample man of faith. దేవుడు ఈ వ్యక్తిని ఏ విధంగా ఉదాహరిస్తూ చూపిస్తున్నాడంటే ఇతడు విశ్వాసానికి ఒక సాదృశ్యంగా ఒక మాదిరిగా చూపిస్తాడు. That is the pilgrim's progress of the Old Testament, and all these incidents recorded in Abraham's life form clear pictures for us. పాత నిబంధనలో యాత్రికుని ప్రయాణంగా అబ్రహాం యొక్క జీవితం అంతా కూడా మనకు ఎంతో స్పష్టమైన ఒక దృశ్యాన్ని చూపిస్తుంది. In our lives of faith also these things will be repeated. మన విశ్వాస జీవితంలో కూడా ఈ సంగతులు పదే పదే జరుగుతుంటాయి. So therein we learn some instructive lessons. ఇక్కడ మనం కొన్ని సూచనలతో కూడిన పాఠాలు నేర్చుకుంటాం. In chapter 22 of Genesis, ఆదికాండం 22వ అధ్యాయంలో we come to the story of Abraham's greatest trial. అబ్రహాము కలిగిన గొప్పదైన పరిశోధన ఆ సంఘటన చూస్తాం. This is the deepest thrust of the cross of Christ into his life. ఇది తన యొక్క The జీవితంలో cross of Christ has gone very deep to work in his life. క్రీస్తు యొక్క శిలువ తన జీవితంలో కార్యం చేయడానికి ఎంతో లోతుగా తన జీవితం కార్యం జరిగిస్తున్నట్టు చూస్తాం. Because it was the work of the cross in the life of Abraham, there is involved in this the account of Gethsemane, Calvary and resurrection we can see there. ఎందుకంటే అబ్రహాము జీవితంలో ఇది ఒక శిలువ కార్యం అనేది అక్కడ జరుగుట మనం చూస్తున్నాం. అదే గెత్సెమనే, గొల్గొతా, పునరుత్థానం గురించిన సంగతి. We can see almost the account and similar experience. దాదాపుగా ఇలాంటి సంగతులనే మనం చూడగలం. So it is helpful to realize that about 20 years have elapsed between chapter 21 and chapter 22. ఇక్కడ 21వ అధ్యాయం 22వ అధ్యాయానికి మధ్య దాదాపు 20 సంవత్సరాల వ్యవధి గడిచిపోయినట్లుగా మనం చూడొచ్చు. We last saw Abraham in a tent by the well of Beersheba in the wilderness with his son Isaac. అబ్రహాము ఎడారిలో బెర్షెబాలో బావుల దగ్గర తన కుమారుడైన ఇస్సాకుతో గడుపుతున్నటువంటి There he built an altar అక్కడ ఒక బలిపీఠమును కట్టాడు. and worshipped and called the name of the everlasting unchangeable God. అక్కడ దేవుని ఆరాధించాడు. అక్కడ శాశ్వతమైన నిత్యుడైనటువంటి దేవుడు, ఎన్నటికీ మార్పు చెందిన దేవుడుగా పేరు పెట్టాడు. For 20 years of blessing and happiness, Isaac has been the delight of his parents' hearts. ఇక్కడ 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ ఆశీర్వాదాలు పొంది సంతోషిస్తున్న ఈ సందర్భంలో ఇస్సాకు ఎంతో తనకి హృదయాన్ని సంతోషపెట్టే
ఇస్సాకు వచ్చినట్టు We చూస్తాం. know the name Isaac means laughter. ఇస్సాకు అనే పేరుకి అర్థం మనకు తెలుసు నవ్వు అని. And true to his name, he has brought laughter into their tent. తన పేరుకి తగినట్లుగానే వారి యొక్క గుడారానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు. The whole family life centers around this dear boy as he grows up to young manhood. కుటుంబం అంతా కూడా ఈ చిన్న పిల్లవాడు తాను ఎదుగుతున్నాడే ఆయనే వారి కుటుంబం అంతటి కేంద్రంగా ఉండినాడు. And suddenly, like a thunderbolt from the sky, comes this word from God. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక ఉరుము, ఒక మెరుపు వచ్చినట్లుగా ఈ మాటలు అబ్రహాము యొద్దకు వచ్చాయి. Abraham can hardly believe his ears. అబ్రహాము ఈ మాటలు నమ్మడానికి చాలా కఠినంగా ఉండినాయి. God says, దేవుడు చెప్పినాడు, yeah, come take your son Isaac, your only son whom you love, and go to Mount Moriah and offer him upon that mountain. ఇప్పుడు దేవుడు అంటాడు కదా అబ్రహాముతో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చూపించే పర్వతంలో ఒక పర్వతం పైన దహన బలిగా అర్పించాలి. In spite of severe fight in his heart, తన హృదయంలో ఒక గొప్ప తీవ్రమైన పోరాటం జరుగుతున్నప్పటికీ Abraham obeyed and took Isaac to offer him as a burnt sacrifice. అబ్రహాము లోబడ్డాడు, తన కుమారుని దహన బలిగా అర్పించడానికి సిద్ధపడి ప్రయాణం ఆరంభించాడు. And he calls that act as worship in the verse for our meditation today. ఆ కార్యాన్ని, ఆ చర్యని ఆయన ఏమంటాడంటే అది ఆరాధన అంటున్నాడు. అదే నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో The మనం word చదువుతున్నాం. worship comes for the first time in the Bible in this verse. ఆరాధించుట అనే ఈ మాట బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఇక్కడే మనకు కనబడుతుంది. Worship is an integral part of our relationship with God. ఆరాధన అనేది మన దేవునితో ఆంతర్యంలో మనం కలిగి ఉన్న సంబంధంకి సంబంధించింది. Our word worship comes from the old English word worthship. ఆరాధన అనేటువంటి ఈ మాట ఇంగ్లీష్ లో గాని మనం గమనిస్తే ఇంగ్లీష్ పదం నుండి వర్త్షిప్ అనే మాట నుండి వచ్చింది. That is to consider something worthy of attention. అంటే ఏదైనా ఒకటి మన గమనికని చూపించడానికి అది యోగ్యమైన తగినట్టుగా. The Greek word most often used for worship, ఆరాధన కొరగా ఉపయోగించబడిన గ్రీకు పదం అనేది that it means దాని అర్థం ఏమిటంటే to kiss toward, అంటే ముద్దు పెట్టుకొనుట, signifying a sense of love and devotion directed at an object. కాబట్టి ఒక విషయం పైన మనం ప్రేమను చూపించుట, ప్రేమ కలిగి ఉంటుందా దాని గురించి మాట్లాడుతాం. So in our case, మన విషయంలో that object is God. అదెవరు? ఆయన, అది దేవుడే. And in Genesis 22, ఆదికాండం 22వ అధ్యాయం, God directed Abraham to offer his son as a sacrifice. దేవుడు తన కుమారుని దహన బలిగా అర్పించాలని అబ్రహామునకు సూచించాడు. Of course, we know God never intended Abraham to actually carry out this direction. It was a test of his devotion. అయితే యథార్థంగా చెప్పాలంటే, వాస్తవంగా అయితే దేవుడు అబ్రహాముని ఈ విధంగా చంపేయాలని చెప్పడం కాదు, కానీ పరిశోధిస్తూ దేవుడు అబ్రహాముని It is a పరీక్షించాలని test of his devotion which he passed with flying colors. తన యొక్క భక్తి గురించినటువంటిది, తాను ఏవైతే ఆశలు కలిగి ఉన్నాడో, కళలు కలిగి ఉన్నాడో దాని గురించిన ఒక పరీక్ష పెట్టాడు. And so he passed. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. But verse 5 tells us that Abraham considered this action as worship. అయితే 5వ వచనంలో అబ్రహాము ఈ చర్యనే ఆరాధనగా ఆయన చెప్తున్నాడు. We learn several things about worship from this text. ఈ భాగము నుండి ఆరాధనకి సంబంధించి అనేక విషయాలని మనం నేర్చుకోవచ్చు. Few things I will share with you. కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. First of all, మొదటిదిగా worship is an action. ఆరాధన అనేది ఒక క్రియ. It is something we do. ఇది మనం చేసేటువంటిది. Some have argued over the years that all of life is worship. కొంతమంది అయితే ఈ విషయంలో వాదిస్తూ అంటారు, అందరి జీవితాలు అసలు ఆరాధనే జీవితమంతా. జీవితం అంతా ఆరాధనే కదా. Such is not the case. కాదు, అట్లాంటిది కాదు ఇది. Worship is an activity we engage in with an eye toward pleasing God. ఆరాధన అనేది నేను దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ఒక చర్య. అది Eating lunch is not worship. భోజనం చేయడము, మధ్యాహ్నం భోజనం చేయడం, అది కాదు ఆరాధన. Yeah, breathing is not worship. మన ఊపిరి తీసుకొనుట, అది కాదు ఆరాధన. Sometimes even singing to him is not worship. Something we will be singing without keeping our mind also. కొన్నిసార్లు ఏమాత్రం మనసు పెట్టకుండా ఏదో పాట పాడుతుంటాం, అది కూడా ఆరాధన కాదు. Worship means action. ఆరాధన అనేది ఒక క్రియ జరిగింది. It can be a meaningful singing or obeying the word of God. That is worship. అర్థసహితంగా పాట పాడుతూ దేవునికి లోబడి విధేయత చూపించి జీవించటం. So worship is an action. కాబట్టి ఆరాధన అనేది ఒక క్రియతో కూడినది. Secondly, రెండవది, worship demands revelation. ఆరాధన ప్రత్యక్షతను కోరుతుంది. In 22:2, 22:2 God gave instructions to Abraham as to how to please him. దేవుడు
అబ్రహాము ఏ విధంగా దేవుని సంతోష పెట్టాలి అని దాని గురించి చెప్పాడు, చూపించాడు. And we cannot know how to worship, give love and devotion to God unless He tells us. దేవుడు మనకి చెప్తే తప్ప ఏ విధంగా దేవుని ఆరాధించాలా, దేవుని ఎట్లా ప్రేమించాలా, దేవునికి ఇష్టమైంది ఏదో మనకు తెలియదు. And when He tells us, we can't ignore those instructions. మరి ఆయన మనకి చెప్పిన తర్వాత ఆ సూచన, ఆ హెచ్చరికలను తెలియకుండా ఉండకూడదు, దాన్ని నిర్లక్ష్యం చేయదు. Thirdly, మూడవది worship demands preparation. Verse 3. ఆరాధన 3వ వచనం చూస్తాము, సిద్ధపాటు కోరుతుంది. Abraham rose early and got the needed things ready to worship God. అబ్రహాము పెందల కాడనే లేచి దేవుని ఆరాధించడానికి కొరకు అవసరమైన వాటిని సిద్ధపరచుకుంటున్నాడు. Attention in worship to God is never haphazarded. That is, it should not be abstracted. దేవుణ్ణి ఆరాధించే విషయానికి వచ్చినప్పుడు ఏది కూడా మనల్ని అభ్యంతరపరిచే ఆటంకంగా ఉండకూడదు. It is something we ought to think about and get ready for. మనము దాని గురించిన ఆలోచన కలిగి దాని కొరకు సిద్ధపడాలి. Even Sunday worship also. ఆదివారం ఆరాధన కూడా. After coming to the house of God, somebody will give a message, then I will prepare. That is wrong. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఎవరో వాక్యం చెప్తారు, అప్పుడు నేను ఆరాధన కొరకు సిద్ధపడతాను అనేది తప్పు. As a matter of fact, with worshipful hearts we have to enter into the courts of the Lord. వాస్తవంగా చెప్పాలంటే ఆరాధన కలిగిన జీవితం, ఆరాధనతో నింపబడిన జీవితంతో, హృదయంతో దేవుని మందిరంలో ఆవరణంలో Then ప్రవేశించాలి. why is the message? మరి అట్లాంటప్పుడు వర్తమానం ఎందుకు ఇంకా? To give some direction to the worship. ఆరాధన కొరకైన ఒక నడిపింపు నీకు It ఇవ్వడానికి. is not to create the worship. ఆరాధనని నీలో పుట్టించడానికి కాదు, To give a direction for what you have to worship. దేని కొరకై నువ్వు ఆరాధన చేయాలని దాని ఒక నడిపింపు So అన్నమాట. worship is already there and the message will give you a direction. ఆరాధన నీ హృదయంలో ఉంది ఇప్పటికే, ఇప్పుడు వర్తమానం ద్వారా ఆరాధన కొరకైన నడిపింపు నీకు వస్తుంది. Don't think that the worship will come only when you enter into the house of God and it will go away after you leave the house of God. It will be always in you. ఆరాధన అనేది ఏదో మందిరం లోపలికి వచ్చిన తర్వాత ఉంటుంది, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆరాధన పోతుంది కాదు, ఎల్లప్పుడూ కూడా ఈ ఆరాధన జీవితం నీలో ఉంటుంది. So first of all, worship demands action. మొదటిది ఆరాధన క్రియలు జరిగించడానికి అది And secondly, it involves revelation from the Lord. రెండవది దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత కావాలి. And thirdly, it demands preparation. మూడవది సిద్ధపాటు కావాలి. And fourthly, నాలుగవది worship demands separation. ఆరాధన ప్రత్యేకతని కోరేది. Verse 6. 6వ వచనం, Abraham and Isaac separated themselves from those who might have distracted them from coming before God. అబ్రహాము ఇస్సాకులు వారిద్దరు కూడా సిద్ధపడి ఇక దేవుని యొద్దకు వెళ్తున్నారు. వారిని దేవుని నుండి వారిని వేరు చేసేవారు ఎవరు లేకుండా వారి నుండి వేరైపోతున్నారు. Yeah, see, they are keeping those servants there only. పని వారిని అక్కడే పెట్టేసి. Imagine what the men with him might have done when Abraham started to sacrifice Isaac. ఊహించండి, ఒకవేళ అబ్రహాము ఇస్సాకుని బలి అర్పిస్తుండగా పనివారుగానే అక్కడికి వచ్చుంటే ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఊహించండి. They likely would have tried to stop him. వాళ్ళు దాదాపుగా అబ్రహాముని ఆ పని చేయకుండా ఆపేవారే కదా. Do you allow people to get in the way of your worship to God? నీవు దేవుని ఆరాధిస్తూ ఉండగా అభ్యంతరపరచడానికి అనుమతిస్తావా? Oh, sometimes the husband will intervene, wife will intervene, children will intervene. కొన్నిసార్లు భార్య అడ్డుపడతాడు, భర్త దాంట్లో జోక్యం చేసుకుంటాడు, కొన్నిసార్లు పిల్లలు అడ్డుగా ఉంటారు. It should not be like that. ఆరాధన విషయంలో అట్లా ఉండకూడదు. Separation is a must in worship. ఆరాధనలో ప్రత్యేకత వేరై ఉండటం అనేది చాలా అవసరం. And fifthly, ఐదవది worship requires dedication. ఆరాధనకి ఒక ప్రతిష్టత కావాలి, నిబద్ధత కావాలి. How must Abraham have felt when he heard the command of God in 22:2? 22వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొద్ద నుండి ఆజ్ఞ అబ్రహాము విన్నప్పుడు ఆయన తాను ఎట్లా అనిపించింది తన మనసులో? Was he really supposed to love this God who had blessed him so and promised him so much more than his own son? నిజంగా Can he believe? ఇంతగా ప్రేమించిన దేవుడు, ఇంతగా ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తానే తన కుమారుని బలిగా అర్పించమనడం అది నమ్మశక్యంగా ఉందా అబ్రహాంకి? Yeah, the answer is yes. జవాబు అవును అన్నట్టుగా. He believed, he loved the Lord. నమ్మినాడు, దేవుని నమ్మాడు, In దేవుని truth, ప్రేమించాడు. God expects all of us to put him first in our lives. కాబట్టి సత్యం ఏమిటంటే మన అందరం కూడా మన జీవితాల్లో ఆ దేవుని మొదటి స్థానం, ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలని You can read Matthew 22, 37, 38. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38 వచనాలు మనం చదవచ్చు. And Matthew 10:37. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనము. Yeah, these verses speaks of the preeminence which we have to give to the Lord. ఈ వచనాలన్నీ కూడా మనం దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానం, ప్రాధాన్యతను గురించి మాట్లాడుతాం. So 5 important things in relation to Abraham's worship we are seeing. కాబట్టి అబ్రహాం యొక్క ఆరాధనలో 5 ప్రాముఖ్యమైన సంగతులను గురించి మనము
చెప్పుకున్నాం. There is an action involved. ఆరాధనలో క్రియ ఉంటుంది, It demands revelation. దానికి ప్రత్యక్షత It కావాలి, demands preparation. సిద్ధపాటు It కావాలి, demands separation ప్రత్యేకత కావాలి, and also dedication. అంతేకాదు ప్రతిష్టత కూడా కావాలి. That means we must be more devoted to Him than anything else we can imagine. అందుకనే మనం ఇంకా మిగతా వాటి అన్నిటికన్నా కూడా దేవుని ఎడల, ఆయన ఎడలనే భక్తి కలిగి ఉండాలి. Yeah, that is tough. That is very difficult. అది చాలా కష్టమైనది. But true worship means letting go and sacrificing to God, sacrificing our time, energy, money, everything. అయితే నిజమైనటువంటి ఆరాధన అదే, మన సమయము, మన డబ్బు, మన తలాంతులు, మన శక్తి సమస్తము కూడా దేవుని కొరకు అర్పించి వేయాలి. Finally, sixthly, చివరిగా ఆరవది, worship results in adoration. ఆరాధన ఆయనను ఘనపరచడానికి, అది దాని ఫలితాలు అవి దేవుని ఘనపరచేవారు. In Genesis 22 verses 13 and 14, ఆదికాండం 22వ అధ్యాయం 13-14 వచనాలు, once his hand was stayed from killing his son, ఒకసారి ఆయన తన చెయ్యి stopped. తన కుమారుని చంపడానికి చెయ్యి ఎత్తినప్పుడు అది ఆపు చేయబడింది. Abraham offered up a ram in worship to God. అక్కడ అబ్రహాము ఒక గొర్రె పిల్లని వధించి అక్కడ దేవుణ్ణి ఆరాధించాడు. We all know the whole story. ఇక ఈ చరిత్ర అంతా మనకు తెలిసింది. Think of how happy his heart must have been in that moment. ఆ క్షణంలో తన హృదయం ఎంత సంతోషంగా ఉండుంటుందో ఆలోచన చేయండి. Adoration flowed from Abraham's heart. దేవుని ఘనపరచుట, ఆయనను హెచ్చించుట, ఇది అబ్రహాం హృదయంలో నుండి పొంగి How much thankful he must be when God has stopped and God has shown the ram in his place. దేవుడు తన చెయ్యి ఆపి ఇస్సాకు స్థానంలో వధించడానికి, అర్పించడానికి ఒక గొర్రెపిల్లని చూపించిన ఆ సందర్భంలో అబ్రహాము ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాడో. He must have forgotten everything. అంతా మర్చిపోయి ఉంటాడు. ఇంకా And a new love is created towards God. దేవుని ఎడల నూతన ప్రేమ పుట్టుకొని వచ్చుంటది. Oh, brothers and sisters, సోదరి సోదరులారా, may God help us to apply these principles in our lives ఈ also. నియమాలన్నీ మన జీవితంలో కూడా అన్వయింపజేసుకునే దానికి దేవుడు సహాయం చేయనుగా. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we know very little about worship. దేవా, ఆరాధన గురించి మాకు చాలా తక్కువగా తెలుసు. Oh Lord, for the first time it is mentioned in Genesis chapter 22, that word worship. ప్రభా, ఆరాధన అనే ఈ పదం, ఈ మాట ఆదికాండం 22వ అధ్యాయంలో మొదటిసారిగా మేము చూస్తున్నాం. 6 important lessons we have learned. 6 ప్రాముఖ్యమైన పాఠాలు మేము నేర్చుకున్నాం. Worship involves action. ఆరాధనలో క్రియలు ఉండాలి. It involves, secondly, the revelation from the Lord how to worship Him. ఆరాధన చేయాలంటే ఏ విధంగా ఆరాధన చేయాలనే దానికి దేవుని ప్రత్యక్షతని మేము పొందాలి. Thirdly, it needs preparation from our side. మూడోదిగా ప్రభు మా వైపు నుండి ఒక సిద్ధపాటు కావాలి. Fourthly, it needs separation. నాలుగోది ఒక ప్రత్యేకమైన జీవితం కావాలి. Yeah, we must be free from all those things which will obstruct us to worship Thee. ప్రభు, మిమ్మల్ని ఆరాధించడానికి ఏది మమ్మల్ని ఆటంకపరుస్తుందో, అభ్యంతరపరుస్తుందో వాటి నుండి మేము వేరైపోవాలి. And fifthly, it requires dedication. ఐదోదిగా దానికి ఒక ప్రతిష్టత కావాలి. And sixthly, we can see the result of it. Wonderful adoration in our heart when we worship Thee. ఆరోది వీటి ఫలితంగా ఆరాధన మేము చేసినప్పుడు ప్రభా, అద్భుతమైనటువంటి ఒక దేవుని ఘనపరచుట, దేవుని హెచ్చించుట అనేది వస్తుంది. Oh Lord, when you intervened and stopped Abraham offering Isaac, దేవా, మీరు జోక్యం చేసుకొని అబ్రాహాము ఇస్సాకుని బలిగా అర్పించే దాని నుండి ఆపి చేసిన. and when you have showed the ram, ప్రభా, గొర్రె పిల్లని మీరు and చూపించినప్పుడు, when he offered the ram by standing beside Isaac, ఆ గొర్రె పిల్లని ప్రభా ఇస్సాకు ప్రక్కన నిలబడి ఆ గొర్రె పిల్లని వధించినప్పుడు, అర్పించినప్పుడు, what a new adoration, new joy unspeakable must have entered into the heart of Abraham. అబ్రహాము యొక్క హృదయంలో ఎంతగా చెప్పశక్యము కానీ సంతోషము, దేవుని ఘనపరచుట, ఇవన్నీ ప్రభా తన హృదయంలో నుండి పొంగి వచ్చుంటాయి. New dedication. అది నూతనమైనటువంటి ఒక ప్రతిష్టత, సమర్పణ. And he must have openly said, thou art a faithful God. ఎంతో బహిరంగంగా చెప్పుంటాడు, నిజంగా నీవు నమ్మదగిన దేవుడు. Thank you, O Lord, for speaking to us these wonderful things. దేవా, అద్భుతమైన ఈ సంగతులని మీరు మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Guide us throughout this day. దినమంతటి కొరకే ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి. Grant us worshipful hearts not only on this day but every day. ప్రభా, ఆరాధన హృదయాన్ని మాకు ఈ దినం మాత్రమే కాదు, మా జీవితకాలం అంతా మాకు అనుగ్రహించండి. In Jesus' precious name. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము.